హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీని పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ మిర్చి బజ్జీని వేడి వేడిగా ఇంట్లోనే వేసుకొని తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్ట్‌గా వస్తాయండి. దీనికి ముందుగా శుభ్రంగా కడిగిన బజ్జీ మిర్చిని తీసుకోవాలండి. తర్వాత వీటిని కట్ చేసుకుని లోపల సీడ్స్‌ని తీసుకోవాలి. మిగిలిన మిర్చీలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ వాము వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిర్చిలోనికి పెట్టుకోవాలి. బజ్జీ పిండిని కలపడానికి 2 కప్స్ శనగపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకుని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మిర్చికి తడి లేకుండా చూసుకోవాలండి, లేకపోతే పిండి అంటుకోదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిని పిండిలో ముంచి వేడి ఆయిల్లో వేయడమేనండి. వీటిని క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా మిగిలిన అన్ని బజ్జీలను వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీరను బజ్జీలోనికి స్టఫ్గా వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మిర్చి బజ్జీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా వస్తాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.